Hello everyone, welcome back to our class. In the previous class, we discussed about types of matrices and what is matrix, what is the order of the matrix. And the last video మనం matrix అంటే ఏంటి, దాని ఆర్డర్ ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ matrices డిస్కస్ చేసాం. అండ్ టూ matrices యాడ్ చేయాలంటే ఒక కండిషన్ ఉండాలి మనకి. సమ్ ఆఫ్ టూ matrices, రెండు matrices యాడ్ చేసుకోవాలంటే కండిషన్ ఉండాలి. కండిషన్ ఏంటి? వెరీ గుడ్, దే షుడ్ హ్యావ్ ద సేమ్ ఆర్డర్. అంటే టూ మ్యాట్రిసెస్కి సేమ్ ఆర్డర్ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. ఇవాళ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3A సమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా వేద్దాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, రైట్ ద ఫాలోయింగ్ యాజ్ అ సింగిల్ మ్యాట్రిక్స్. అంటే వీటి సింగిల్ మ్యాట్రిక్స్లో రాయాలి. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ఎన్ని రోస్ ఉన్నాయి? ఒక రోస్ ఉంది కదా, అంటే వన్ రో. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 రో అండ్ 3 కాలమ్స్, 1 2 3. అంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు మనం. నంబర్ ఆఫ్ రోస్ ఒక రో ఉంది, 1 రో ఉంది. సో ఇట్ హ్యాస్ 3 కాలమ్స్, ఇట్ హ్యాస్ 3 కాలమ్స్. సో వీ కెన్ యాడ్ దీస్ టూ మ్యాట్రిసెస్. సో ఎలా యాడ్ చేస్తాం మనం? యాడ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. యాడ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్. లైక్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 2. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0. అంటే 2 + 0. సెకండ్ ఎలిమెంట్ 1 ప్లస్ వాట్ ఇస్ సెకండ్ ఎలిమెంట్? 0. 1 + 0. థర్డ్ ఎలిమెంట్ 3. వాట్ ఇస్ థర్డ్ ఎలిమెంట్? 0. సో 3 + 0 ఇది రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో 2 + 0 2, 1 3. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ దీస్ టూ మ్యాట్రిసెస్. ఇది వచ్చిన రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా సేమ్. ఈ ఆర్డర్, దీని ఆర్డర్ ఎంత ఉందో అంతే ఉంటుంది. వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 1 రో ఉంది, 3 కాలమ్స్ కదా, 1 2 3 కాలమ్స్. సో ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఆల్సో ఈక్వల్స్ టు 1/3. సెకండ్ వన్ చూడండి, వాట్ ఇస్ దిస్ సెకండ్ వన్? 0 1 -1 0 1 -1 ప్లస్ -1 1 0 -1 1 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా యాడ్ చేసుకోవచ్చు? సో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి, 3 బై కాలమ్స్ 1. అంటే ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ 3/1. దీని ఆర్డర్ ఏంటి? 1 2 3 రోస్ అండ్ హౌ మెనీ కాలమ్స్? 1 కాలమ్స్. సో ఆర్డర్ ఇస్ బోత్ మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ టూ మ్యాట్రిక్సెస్ ఆర్ ఈక్వల్. దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంటాయి, దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి. సో వీ కెన్ యాడ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ 0 -1 0 -1. నెక్స్ట్ 1 + 1. నెక్స్ట్ -1 + 0 -1 + 0. సో 1 + 0 ఈజ్ ఈక్వల్ 0 -1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -1 1 + 1 2 -1 + 0 -1. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ దీస్ టూ మ్యాట్రిసెస్. రైట్, థర్డ్ వన్ చూడండి ఒకసారి. వాట్ ఇస్ థర్డ్ వన్ గివెన్? 390 390 and 18 - 2 18 - 2 plus 402 402 and 714 right. So what is the order of this matrix? Order ante number of rows into number of columns or number of rows cross antam dani. 1 2 rows unnai, columns 1 2 3 columns, 2/3 order. దీని ఆర్డర్ చెక్ చేసుకోండి. 1 2 కాలమ్స్ 1 2 3. సో 2/3 ఆర్డర్. సో రెండు మ్యాట్రిక్స్ ఆర్డర్ సేమ్ ఉంది. సో వీ కెన్ యాడ్ టూ మ్యాట్రిసెస్. సో ఎట్లా యాడ్ చేస్తాం మనం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 3, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 4. అంటే 3 + 4. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 9, సెకండ్ ఎలిమెంట్ 0 9 + 0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 0, థర్డ్ ఎలిమెంట్ 2 0 + 2. నెక్స్ట్ 1 + 7. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2. నెక్స్ట్ 8 + 1 -2 + 4 -2 + 4 రైట్. సో 3 + 4 ఈజ్ ఈక్వల్ 7. 9 + 0 9 0 + 2 2 1 + 7 8 8 + 1 9 -2 + 4 2. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. థర్డ్ వన్ సొల్యూషన్. ఫోర్త్ వన్ చూడండి, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ఎన్ని రోస్ ఉన్నాయి చెక్ చేసుకోండి. 1 2 3 అంటే 3 రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3/2 ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 3/2. సో దీని ఆర్డర్ ఏంటి? 1 2 3 రోస్ అంటే కాలమ్స్ 1 2 3/2. అంటే టూ మ్యాట్రిక్స్ ఆర్డర్ సేమ్ ఉంది. సో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేసుకోవాలి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ -1,
plus 0. First row second element 2, second element 2, 1, 2 plus 1, right. Second row first element 1, second row first element minus 1, 1 minus 1. Second element minus 2, there 0, minus 2 plus 0. Next third element 3, minus 2, minus 1 plus 1, minus 1 plus 1. ఇది యాడ్ చేయడం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, లైక్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇలా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. మైనస్ 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, 2 ప్లస్ 1 3, 1 మైనస్ 1 0, మైనస్ 2 ప్లస్ 0 మైనస్ 2, 3 మైనస్ 2 1, మైనస్ 1 ప్లస్ 1 0. ఇది solution of this fourth one. So this is the solution of first question. Now second question. If a is equals to minus 1 3 4 2, b is equals to 2 1 3 minus 5, and x is equals to x1 x2 x3 x4, and a condition given a plus b is equals to x, then find the values of x1 x2 x3 and x4. So what is given? So what is given? First given Randy. What is given? A is equals to minus 1 3 4 2, b is equals to 2 1 3 minus 5, and x is equals to x1 x2 x3 x4. So what is the condition given? A plus b is equals to x. So take condition a plus b is equals to x. So what is the A matrix? Take A matrix. Minus 1 3 4 2 plus B matrix. Take B matrix also. 2 1 3 minus 5 is equals to what is X matrix? x1 x2 x3 x4. So ikkada plus undi kada. So we have to order of this matrix is 2 by 2, order of this also 2 by 2. So we can add the corresponding elements. So minus 1 plus 2, 3 plus 1, 4 plus 3, 2 minus 5. 2 minus 5 is equals to x1 x2 x3 x4. 2 minus 1 1, 1, 3 plus 1 4, 4 plus 3 7, 2 minus 5 minus 3 is equals to x1 x2 x3 x4, right. Now compare on both the sides. Compare the corresponding elements. Corresponding ante first element, second element, second element compare cheyandi. Compare the both the sides. Compare on both the sides. Compare on both the sides or corresponding elements. What is the first element? First row first element 1. Here x1, therefore x1 is equals to 1. x1 is equals to 1. What is the first row second element? x2. Here 4. x2 is equals to 4. Next x3 is equals to what is the second row first element? x3 here 7. x3 is equals to 7. Next what is x4? x4 is equals to minus 3. Corresponding element minus 3. So this is the solution of second question. Now third question. If a is equals to minus 1 minus 2 3, 1 2 4, 2 minus 1 3, b is equals to 1 minus 2 5, 0 minus 2 2, 1 2 minus 3, and c is equals to minus 2 1 2 1 1 2 2 0 1, then find a plus b plus c. First add చేసే ముందు ఒక order of the matrix check చేసుకుందాం. So how many rows it has? 1 2 3. So it has 3 rows into how many columns? 1 2 3. So it has columns, 3 columns. So order of this matrix is 3 by 3. So what is the order of this matrix? 1 2 3 rows and columns 1 2 3, 3 columns. So it also order is 3 by 3. What is the order of 1 2 3, 3 rows, columns 1 2 3. So 3 matrices have the same order. So we can add 3 matrices. Okay, and a plus b plus c possible avutundi. Now take a plus b plus c. A plus b plus c is equals to what is a? Minus 1 minus 2 3, 1 2 4, 2 minus 1 3, plus b value. What is the b value matrix? 1 minus 2 5, 0 minus 2 2, 1 2 minus 3, plus what is c value? Minus 2 1 2 1 1 2 2 0 1 2 0 1. మనం 3 మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి కదా, మరి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ 2 యాడ్ చేసుకొని వచ్చిన రిజల్ట్కి మళ్ళీ ఇది యాడ్ చేసుకోవడం.
లేదు అట్లా కాదంటే డైరెక్ట్గా 3 యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ 3 మ్యాట్రిక్సెస్ సేమ్, 3 మ్యాట్రిక్స్ ఆర్డర్ సేమ్ ఉంది. సో ఎడిషన్ పాసిబుల్ అవుతుంది. సో ఎలా యాడ్ చేస్తాం? యాడ్ చేసినప్పుడు యాడ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ -1 ప్లస్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ +1 ప్లస్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ మ్యాట్రిక్స్ -2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ -2 ప్లస్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ -2 ప్లస్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ +1. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ 3, ఫస్ట్ రో సెకండ్ థర్డ్ ఎలిమెంట్ 5, ఫస్ట్ రో లాస్ట్ ఎలిమెంట్ 2. ఇట్లా ఫస్ట్ రో అన్నీ యాడ్ చేసినాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇది వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఇట్లా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 ప్లస్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 రైట్. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఏంటి 2, ఇక్కడ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ -2, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1 రైట్. థర్డ్ ఎలిమెంట్ సెకండ్ రో, ఇది సెకండ్ రో కదా, లాస్ట్ ఎలిమెంట్ 4, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంటి +2, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 2. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఉంది కదా, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ 2 ప్లస్ దీంట్లో థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 2 + 1 + 2. థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ -1, థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ +2, థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ 0 రైట్. థర్డ్ రో లాస్ట్ ఎలిమెంట్ 3, థర్డ్ రో లాస్ట్ ఎలిమెంట్ -3, థర్డ్ రో లాస్ట్ ఎలిమెంట్ +1. ఇది అడిషన్. ఇట్లా యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఏమొస్తుంది కాబట్టి -1 -2 -3 -3 +1, ఇక్కడ -2 -2 -4 +1. నెక్స్ట్ 3 + 5 + 2 10, 1 + 1 2, 2 - 2 3 2 + 1 3, 3 - 2 3 - 2 వస్తుంది. 4 + 2 + 3 8 to 5, 2 - 1 2 - 1 1, 3 - 3 క్యాన్సిల్ +1 ఆర్డర్ 4 - 3 రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు ఆన్సర్స్ ఇవన్నీ. సో ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి -3 + 1 -2, -4 + 1 -3, 10 2 1 8 5 1 1 5 1 1. సో దిస్ ఇస్ ద A + B + C. A + B + C యాడ్ చేయాలనుకుంటే అన్ని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. 3 మ్యాట్రిక్స్ ఉండి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా యాడ్ చేయాలి. ఓకేనా? నో ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ A is equals to 3 2 -1 2 - 2 0 1 3 1 and B is equals to -3 -1 0 2 1 3 4 - 1 2 and what is given x is equals to A + B given, then find x. So first, before going to add two matrix A and B, we will check the order of the matrix. So how many rows it has? Matrix A 1 2 3. So order of this matrix is number of rows is 3. How many number of columns? 1 2 3. So it has number of columns 3. It has 3 number of columns. So how many rows it has? 1 2 3 3 rows. Columns 1 2 3 3 columns. So order of matrix A is 3/3. Order of matrix B also 3/3. Both have the same order. Therefore, we can add two matrices. Right. What is given condition? X is equals to A + B. So write A matrix 3 2 -1 2 -2 0 1 3 1 1 3 1 plus B 3 -3 -1 0 2 1 3 4 -1 2. So add just now. So how can you add? Add the corresponding element, first row first element. So 3 - 3 3 plus of -3 right. First row second element 2 plus of -1. Next -1 last element -1 plus 0. Next 2 second row first element 2, second row first element 2 plus 2, second row second element -2, second row first element 1, second row second element kada, second row third element 0, second row third element 0 3, third row first element 1, here 4 1 plus 4 3 -1 3 plus of -1 1 plus 2 1 plus 2. So 3 - 3 plus into -3 కదా అంటే 3 - 3 0 వస్తుంది, 2 - 1 1 వస్తుంది, -1 plus 0 -1, 2 plus 2
4, minus 2 plus 1 minus 1, 0 plus 3 3, 1 plus 4 5, 3 minus 1 2, 1 plus 2 3. So this is matrix X. X will find together. This is the matrix X. So order of matrix X also is equals to 3 by 3 because matrix A and matrix B have the same order. Therefore, resulting matrix also have the same order. Check this one. 1 2 3 it has 3 rows and 3 columns. 1 2 3 it has 3 columns. So order of X also equals to 3 by 3. Now fifth question. This is very important 2 marks question. On a board exam lo very important question. If matrix X minus 3, 2y minus 8, z plus 2, 6 is equals to other matrix 5, 2, minus 2, a minus 4, then find the values of x, y, z and a. So here given two equal matrices. This matrix is equals to this another matrix. So if two matrices are equal, then corresponding elements are also equal. Two matrices equal అయినాయి అనుకోండి, వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా డెఫినెట్ ఈక్వల్ కావాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితేనే టూ మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకేనా, మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేద్దాం. సో కంపేర్ ఆన్ బోత్ సైడ్స్. వీటి ఇక్కడ గివెన్ రాయండి ఇదే. కంపేర్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్? ఫస్ట్ ఎలిమెంట్ x minus 3. సో x minus 3 is equals to 5. What is first row second element? 2y minus 8 is equals to second element 2. What is second row first element? Z plus 2. So z plus 2 is equals to second row first element minus 2. Here last element is 6. 6 is equals to a minus 4. Right. So ఈ minus 3 right side send చేయండి, plus 3 అవుతుంది. X is equals to 5 plus 3. 5 plus 3 is equals to 8. X is equals to 8. Next minus 8 right side send చేయండి, plus 8 అవుతుంది. 2y is equals to 2 plus 8. 2 plus 8 is equals to 10. Y is equals to 10 by 2. So 2 1s are 2 5s are. Y is equals to 5. Last send it plus 2 to the right side. Plus 2 becomes minus 2. So z is equals to minus 2 minus 2. Minus 2 minus 10 అవుతుంది మనకి minus 4. So z is equals to minus 4. Right. So send minus 4 left side. Minus 4 becomes plus 4. 6 plus 4 is equals to a. 6 plus 4 is equals to 10. Therefore, a is equals to 10. What is the values of x? Therefore, x is equals to a8, y is equals to 5, z is equals to minus 4 and a is equals to 10. This is very important 2 marks question. Now second bit first question. If matrix x minus 1, 2, 5 minus y, 0, z minus 1, 7, 1, 0, a minus 5 is equals to 1, 2, 3, 0, 4, 7, 1, 0, 0. Then find the values of x, y, z and a. Here given two matrices are equal. So అంటే ఈ రెండు ఈక్వల్ matrices అంటూ. ఈక్వల్ matrices కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా డెఫినెట్గా ఈక్వల్ ఉండాలి. సో compare on both sides. Corresponding element should be is equal. Corresponding element should be equal. So what is the corresponding element? X minus 1. Ikkada first row first element. Here first row first element is 1 and x minus 1 is equals to 1. X minus 1 is equals to 1. Right. Ikkada 2 same undi. Next first row third element enti 5 minus y. Ikkada third element enti 3. So 5 minus y is equals to 3. Ikkada second 2 తీసుకోవట్లేదు, మనకి y వాల్యూ కావాలి కదా, అది తీసుకుంటున్నాం ఓన్లీ. నెక్స్ట్ 0 0 సేమ్ ఉంది. z minus 1 is equals to ఉండాలి 4 ఉండాలి. z minus 1 is equals to 4. నెక్స్ట్ 7 7 సేమ్ ఉంది. 1 1 సేమ్ ఉంది. 0 0 సేమ్ ఉంది. నెక్స్ట్ వాట్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్? a minus 5. a minus 5 is equals to 0. a minus 5 is equals to 0. ఈ మైనస్ 1 రైట్ సైడ్ సెండ్ చేయండి, ప్లస్ 1 అవుతుంది. x is equals to 1 plus 1. 1 plus 1 is equals to 2. x is equals to 2. And ఈ 5 రైట్ సైడ్ సెండ్ చేయండి. minus 5 is equals to 3 plus 5 గా minus 5 అవుతుంది. minus 5 is equals to 3 minus 5 minus 2. So minus minus gets cancelled. y is equals to 2. నెక్స్ట్ minus 1 రైట్ సైడ్ సెండ్ చేయండి. సో z is equals to 4 plus 1 వస్తుంది. సో z is equals to 4 plus 1 5. And here also send minus 5 right side. Minus 5 becomes plus 5. So what are the x values? Therefore x is equals to 2, y is equals to 2, z is equals to 5 and a is equals to 5.
This is solution of second bit first question. This is also very important for 2 marks question. Very important. Now second question. This is easy. Find the trace of 1 3 minus 5 2 minus 1 5 2 0 1. అంటే ఈ మ్యాట్రిక్స్ ట్రేస్ ఫైండ్ చేయాలి. ట్రేస్ అంటే వాట్ ఇస్ ట్రేస్? ట్రేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ డయాగ్నల్ ఏంటి? ఇది 1 -1 +1 ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్. వాటి యాడ్ చేస్తే వచ్చేదే ట్రేస్ అన్నట్టు. సో సమ్ ఆఫ్ డయాగ్నల్ 1 -1 కదా, 1 + -1 +1. సో 1 + 1 2 2 + into minus 2 - 1 2 - 1 is equals to 1. So this is a trace of the matrix, this matrix. Trace అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఇది కూడా 2 మార్క్స్కి మనకి అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు. ఏంటంటే డెఫినేషన్ అడుగుతాడు అండ్ ఏదో మ్యాట్రిక్స్ ఇస్తాడు. అంటే డిఫైన్ ట్రేస్ అంటాడు అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ సమ్ మ్యాట్రిక్స్. ఓకేనా? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. నౌ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ A is equals to 0 1 2 2 3 4 4 5 -6 and B is equals to -1 2 3 0 1 1 0 1 0 0 0 -1, find B minus A and 4A minus 5B. First B minus A find చేద్దాం. సో వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? రోస్ అని చెక్ చేసుకోండి. 1 2 3 రోస్. వాట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్? 1 2 3. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ A is 3/3. సో ఆర్డర్ వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ B? 1 2 3 3 rows and columns 1 2 3 3 columns. So matrix A and matrix B have the same order. So we can do addition or subtraction. So what we have to find? B minus A. First time find B minus A. B minus A. What is B? First write B matrix. -1 2 3 0 1 0 0 0 -1. This is B matrix. Matrix B minus what is A? A is 0 1 2 0 1 2 2 3 4 4 5 -6 4 5 -6. This is matrix A. B minus A ఫైండ్ చేయాలి కదా, అంటే ఫస్ట్ B తీసుకుంటారా దెన్ A. సో మైనస్ కదా, సేమ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మేనేజ్ చేయాలి మనం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మేనేజ్ చేయాలి. సో -1 మైనస్ ఉంది కదా, మైనస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0 కదా, 0 రైట్. ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 2 మైనస్ సెకండ్ ఎలిమెంట్ 1 2 -1. ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ 3 ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ 2 మైనస్ ఉందిగా మిడిల్లో 3 - 2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0 మైనస్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఫస్ట్ ఎలిమెంట్ 1 -3. సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ 0 థర్డ్ ఎలిమెంట్ 0 -4 రైట్. థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్ తీసుకుంటారు మైనస్. ఈ ఎలిమెంట్ ఏంటి? 4. థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ 0 మైనస్ సెకండ్ ఎలిమెంట్ 5. థర్డ్ రో లాస్ట్ ఎలిమెంట్ -1 మైనస్ లాస్ట్ ఎలిమెంట్ -6. సో దిస్ ఇస్ A minus B minus A రైట్. -1 + 0 అంటే -1 వస్తుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. 3 - 2 1 నెక్స్ట్ 0 - 2 -2 1 - 3 -2 0 - 4 -4 0 - 4 -4 0 - 5 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. 6 - 1 5 వస్తుంది. 6 - 1 5. దిస్ ఈస్ B minus A. దిస్ ఈస్ B minus A. B minus A రైట్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం? 4A - 5B 4A - 5B ఇక్కడ ఫైండ్ చేస్తున్నా. 4A - 5B 4A - 5B అంటే ఫస్ట్ 4 తీసుకోవాలి. 4 ఇంటూ వాట్ ఇస్ ద మ్యాట్రిక్స్ A? 0 1 2 2 3 4 4 5 -6 మ్యాట్రిక్స్ A తీసుకుంటున్నా. 0 1 2 2 3 4 2 3 4 4 5 -6 4 5 -6 4A. ఇక మైనస్ ఉంది కదా, టేక్అవుట్ మైనస్. 5 ఉంది కదా, 5 తీసుకోండి. వాట్ ఈస్ B మ్యాట్రిక్స్? -1 2 3 -1 2 3 0 1 0 0 1 0 0 0 -1 0 0 -1 రైట్. 4A - 5B రైట్. 4తో మల్టిప్లై అయ్యండి ఈచ్ ఎలిమెంట్ని.
ఈచ్ ఎలిమెంట్ ఫోర్ అవుట్ సైడ్ మ్యాట్రిక్స్ అవుట్ సైడ్ ఉంటే ఎవ్రీ ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అంటే 4 × 0 4, సారీ 4 × 0 0, 4 × 1 4, 4 2s 8, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 4s 16, 4 5s 20, 4 6s 24, మైనస్ ఉంది కదా -24, రైట్. సో ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే 5తో మల్టిప్లై అండి, మల్టిప్లై ఎవ్రీ ఎలిమెంట్ విత్ 5, 5 × -1 -5, 5 × 2 10, 5 3s 15, 5 × 0 0, 5 × 1 5, 5 × 0 0, 5 × 0 0, 5 × 0 0, 5 × -1 -5, రైట్. ఇప్పుడు మైనస్ ఉంది కదా అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ మైనస్ సెకండ్ మ్యాట్రిక్స్ కదా, ఇప్పుడు మైనస్ చేయండి. మైనస్ ఎలా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్, సో 0 ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి -5, వాట్ ఈస్ సెకండ్ ఎలిమెంట్ 4 మైనస్ వాట్ ఈస్ సెకండ్ ఎలిమెంట్ 10, నెక్స్ట్ ఎలిమెంట్ 8 -15, నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రో తీసుకోండి 8 -0 ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 12 -5, థర్డ్ ఎలిమెంట్ 16 -0, రైట్. థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 16, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0 16 -0, సెకండ్ ఎలిమెంట్ 20 -0, -24 -5, లాస్ట్ ఎలిమెంట్ -5, రైట్. -2 -+5 అంటే 0 + 5 అంటే 5 వస్తుంది, 5, 4 - 10 అంటే -6, 8 - 15 -7, 8 - 0 8, 12 - 5 7, 16 - 0 16, 16 - 0 16, 20 - 0 20. ఇక్కడ చూడండి -2 ప్లస్ అవుతుంది అంటే -24 + 5 -19 వస్తుంది. -24 + 5 -19, దిస్ ఈజ్ ఏంటి 4a - 5b. ఏదైనా స్కేలర్ ఏదైనా నెంబర్ మ్యాట్రిక్స్ అవుట్ సైడ్ ఉంటే ఆ టోటల్ ఎవ్రీ ఎలిమెంట్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి మనం. దిస్ ద సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్. Now fourth question, if a is equals to 1 2 3 3 2 1 and b is equals to 3 2 1 1 2 3, find 3b - 2a. So 3b - 2a find చేయాలి. 3b - 2a అంటే ఫస్ట్ టేక్ 3b - 2a, 3b - 2a అంటే 3 into what is the b matrix 3 2 1 1 2 3 రాయండి. 3 2 1 1 2 3, 3b - 2a 2 into what is a matrix 1 2 3 1 2 3 3 2 1 3 2 1, రైట్. 3 into b కదా, b మ్యాట్రిక్స్ రాస్తున్నాం, -2 into a కదా అంటే a మ్యాట్రిక్స్ రాయండి. సో మల్టిప్లై ఎవ్రీ ఎలిమెంట్ విత్ 3. సో 3 3s 9, 3 2s 6, 3 1s 3, 3 1s 3, 3 2s 6, 3 3s 9, minus 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 3s 6, 2 2s 4, 2 1s 2. నో ఇప్పుడు మైనస్ చేయండి, ఎవ్రీ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేయండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్, సెకండ్ ఎలిమెంట్ సెకండ్, థర్డ్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 9, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మైనస్ ఉంది కదా -2, సెకండ్ ఎలిమెంట్ 6 మైనస్, సెకండ్ ఎలిమెంట్ 4, థర్డ్ ఎలిమెంట్ 3 -6, ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 3 -6, 6 -4 9 -2, 9 -2 7, 6 -4 2, 3 -6 -3, 3 -6 -3, 6 -4 2, 9 -2 7. So this is 3b - 2a, 3b - 2a. This is example 6. పేజ్ నెంబర్ 63లో ఎగ్జాంపుల్ 6 ఉంటుంది, ఇది ఎగ్జాంపుల్ 8 పేజ్ నెంబర్ 64 ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో if a is equals to 2 3 1 6 -1 5, b is equals to 1 2 -1 0 -1 3, then find the matrix x such that a plus b minus x equals to 0, then find the order of the matrix.
సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఇక్కడ a ప్లస్ బి మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో a ప్లస్ బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది కదా అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి. సో x ఈజ్ ఈక్వల్స్ టు రైట్ a ప్లస్ బి కదా. వాట్ ఈస్ మ్యాట్రిక్స్ a 2 3 1 6 మైనస్ 1 5 ప్లస్ b కదా ప్లస్ b. వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ b 1 2 మైనస్ 1 0 మైనస్ 1 3. సో యాడ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 ప్లస్ ఇక్కడ ఎలిమెంట్ 1 3 ప్లస్ 2 1 ప్లస్ మైనస్ 1. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 6 ప్లస్ 0 నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ మైనస్ 1. థర్డ్ ఎలిమెంట్ 5 ప్లస్ 3 రైట్ 2 ప్లస్ 1 3 ప్లస్ 2 5 1 ప్లస్ 1 అంటే 1 మైనస్ 1 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ కదా 1 మైనస్ 1 క్యాన్సిల్ 0 వస్తుంది. 6 ప్లస్ 0 6 మైనస్ 1 మైనస్ 2 5 plus 3 8. This is x is x. What is the order of the matrix x? How many rows it has? Any rows in దీంట్లో 1 2 rows, 2 columns 1 2 3 and 2 by 3 matrix. Therefore x is of order 2 by 3. x order ఏంటి 2 by 3. This is example 6. పేజ్ నెంబర్ 64లో ఎగ్జాంపుల్ 8 ఉంటుంది. ఇఫ్ a is equals to 1 2 3 4 b is equals to 3 8 7 2 and 2x plus a is equals to b, find x. కండిషన్ ఇచ్చిన మనకి 2x plus a is equals to b, మనం x ఫైండ్ చేయాలి. అంటే గివెన్ 2x plus a is equals to సొల్యూషన్ రాద్దాం 2x plus a is equals to b. ఈ a రైట్ సైడ్ సెండ్ చేయండి మైనస్ a అవుతుంది. సో 2x is equals to b minus a. 2x is equals to b minus a. Now substitute b value and a value. So 2x is equals to, what is b value? ఇదే కదా 3 8 7 2 minus a value 1 2 3 4 1 2 3 4 రైట్. మైనస్ ఉంది కదా మైనస్ చేయండి. కరస్పాండింగ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 3 ఫస్ట్ మైనస్ 1 నెక్స్ట్ 8 మైనస్ 2 7 మైనస్ 3 2 minus 4 right. 3 minus 1 అంటే 2 8 minus 2 6 7 minus 3 4 2 minus 4 minus 2. దిస్ ఈజ్ 2x. ఇదేంటి 2x వాల్యూ మనకి x కావాలి కదా అంటే 2 రైట్ సైడ్ సెండ్ డివైడ్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. 1/2 ఆఫ్ 2 6 4 minus 2 2 6 4 minus 2. సో దేనిలో డివైడ్ చేస్తుంది కదా 1/2 కదా అంటే ఎవ్రీ ఎలిమెంట్ని 2తో డివైడ్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎలిమెంట్ 2 కదా 2/2, సెకండ్ ఎలిమెంట్ 6 కదా 6/2, నెక్స్ట్ 4/2, నెక్స్ట్ మైనస్ 2/2. సో క్యాన్సిల్ ఏమొస్తుంది 2 1s 2 1s 2 1s 2 3s 2 1s 2 2s 2 1s 2 1s అంటే వచ్చిన రిజల్ట్ మ్యాట్రిక్స్ అంటే x ఈక్వల్స్ టు 1 3 2 minus 1. This is x. Therefore x is equals to 1 3 2 minus 1. This is example 10. Very important. మన పేజ్ నెంబర్ 65 ఉంటుంది. Construct a 3/2 matrix whose elements are defined by aij is equals to 1/2 modulus I minus 3j. సో మనం 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. జనరల్ ఎలా 3/2 మ్యాట్రిక్స్ ఎలా అనుకోవడం A11 అంటే 3 రోస్ ఉండాలి 2 కాలమ్స్ ఉండాలి అండ్ A12 నెక్స్ట్ A21 A22 నెక్స్ట్ A31 A32. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 రోస్, కాలమ్స్ 3/2 కదా 1 2 కాలమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/2. మన గివెన్ కండిషన్ ఏంటి? నౌ వాట్ ఈస్ గివెన్ aij is equals to 1/2 modulus I minus 3j. ఇక్కడ i కోస్ట్ ఏం తీసుకోవాలి మనం? i అంటే 1 2 3 రోస్ కదా i is equals to 1 2 3 అండ్ j తీసుకోవాలి aij కదా ఎలిమెంట్స్ aij కదా
1 2 1 2 అంటే 1,2 తీసుకోవాలి. j ఈజ్ ఈక్వల్స్ టు 1,2. ఫస్ట్ A11 ఫైండ్ చేయండి రిలేషన్లో. A11 ఫైండ్ చేద్దాం ఫస్ట్. A11 ఈజ్ ఈక్వల్స్ టు అంటే I ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, J ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్యులస్ 1 కదా, -3 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 3 1 3 కదా, 1 - 3 అంటే -2. -2 అంటే +2 అవుతుంది. 1/2 × 2 2 1 2 2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది A11. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ A12. A12 ఈజ్ ఈక్వల్స్ అంటే I ప్లేస్లో ఏం తీసుకోవాలి, రిలేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఈ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. I ప్లేస్లో 1 తీసుకోవాలి, J ప్లేస్లో 2 తీసుకోవాలి. సో 1/2 × 1 - 3 2 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 1 - 6. 1 - 6 అంటే 5. మోడ్యులస్ -5 ఈజ్ ఈక్వల్స్ టు +5/2. మోడ్యులస్ -5 అంటే +5 +5/2. నెక్స్ట్ A21 ఫైండ్ చేయండి. A21 అంటే A21 ఈజ్ ఈక్వల్స్ టు I ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవాలి. J ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. సో 1/2 మోడ్యులస్ I ఈజ్ ఈక్వల్స్ 2 కదా, 2 - 3 × 1. ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, I అంటే 2, J అంటే 1. ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/2 2 - 3. 2 - 3 అంటే -1. 1/2 × -1 ఈజ్ ఈక్వల్స్ టు మాత్రం +1/2 వస్తుంది. +1/2 A21 ఈజ్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ A22 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మోడ్యులస్ ఇదిగా రిలేషన్. A22 అంటే I ఈజ్ ఈక్వల్స్ టు J ఈజ్ ఈక్వల్స్ టు. సో 2 - 3 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 2 - 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 - 6 అంటే మోడ్యులస్ -4. సో ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, 1/2 × 4. 2 1s 2 2s ఈజ్ ఈక్వల్స్ టు 2. A22 ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ A31 ఇంకొక ఎలిమెంట్ ఏంటి, A31 ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫైండ్ చేయాలి, I ఈజ్ ఈక్వల్స్ టు 3, J ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రిలేషన్లో 1/2 I ఈజ్ ఈక్వల్స్ 3 కదా, 3 - 3 × 1 ఈజ్ ఈక్వల్స్ టు ½ × 3 - 3. 3 - 3 వాల్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. 831. నెక్స్ట్ A32 ఈజ్ ఈక్వల్స్ టు టేక్ I ఈజ్ ఈక్వల్స్ టు 3, J ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఈ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 × 3 - 3 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3 × 3 2 6 కదా, 3 - 6 సారీ 1/2 ఇది 3 - 6 అంటే -3. 1/2 × -3 వస్తుంది. అంటే మైనస్ ఉంది కదా, మోడ్యులస్ అంటే ప్లస్ అవుతుంది 3/2. అంటే ఎలిమెంట్స్ ఏమొచ్చినా మనకి దేర్ ఫార్ A11 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మనకి ఎంత వచ్చింది వాల్యూ, A11 ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ A12 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. నెక్స్ట్ A21 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ A22 ఈజ్ ఈక్వల్స్ టు A22 వాల్యూ 2. నెక్స్ట్ A31 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ A32 ఈజ్ ఈక్వల్స్ టు 3/2. మనకు వాల్యూస్ వచ్చినాయి. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ మ్యాట్రిక్స్ A. Therefore required matrix A is equals to A11. What is A11 value? 1. A12 value 5/2. 1 5/2. Next A21 value 1/2. A22 2. Next A31 value 0. A32 value 3/2. This is required matrix. This is the required matrix of order 3/2. So this is very important question.